హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్లో బీజేటీ అనే ట్రాన్సిస్టర్ గురించి నేర్చుకోబోతున్నాం. వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ ఇట్ ఈస్ అ బీజేటీ. బీజేటీ అంటే ఏంటి? బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే 2 జంక్షన్స్ 3 టెర్మినల్స్ ఉంటాయి. ఇలా 3 టెర్మినల్స్ అండ్ 2 జంక్షన్స్. ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. 3 terminal device and 2 junctions by sandwiching either P or N type semiconductor between a pair of opposite type semiconductor. ఏంటి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? 3 టెర్మినల్స్ అంటే ఎమిటర్ ఒకటి ఉంటుంది, కలెక్టర్ ఒకటి ఉంటుంది, బేస్ ఒకటి ఉంటుంది. అది 3 టెర్మినల్స్. 2 జంక్షన్స్ అంటే నీకు ఎన్కి పీకి శాండ్విచ్. ఇప్పుడు ఎలా చేస్తారు? ఇది శాండ్విచ్ టైపే ఉంది కదా. ఎన్పిఎన్ అంటే 2 ends ఉంటాయి, 1 P ఉంటుంది, 2 P's ఉంటే 1 N ఉంటుంది. ఇట్ ఈస్ ఎ 3 టెర్మినల్ 2 జంక్షన్ ట్రాన్సిస్టర్. అందుకే ఇది మనం శాండ్విచ్డ్ బై P ఆర్ N. ఐదర్ ఎంతో అయినా శాండ్విచ్ అవుతుంది P, ఐదర్ Pతో అయినా శాండ్విచ్ అవుతుంది N. ఫంక్షన్స్ ఆఫ్ బీజేటీ. బీజేటీ ఫంక్షన్స్ ఏంటి అసలు? స్ట్రెంగ్తన్ ద వీక్ సిగ్నల్ టు స్ట్రాంగ్ సిగ్నల్. అంటే ఇప్పుడు మనం వీక్ సిగ్నల్ని ఇచ్చాము అనుకో ట్రాన్సిస్టర్కి, అది ఏం చేస్తుంది? యాంప్లిఫైర్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది? మనం వీక్ సిగ్నల్ ఇస్తే అది ఏం చేస్తుంది? ట్రాన్సిస్టర్ అనేది ఏం చేస్తుంది అంటే నీకు సిగ్నల్ స్ట్రాంగ్ చేస్తుంది. ఇలా కరెక్ట్ సైనసైడల్ అంటే ఆసిలేషన్స్ ఇంకా ఏమీ లేకుండా సిగ్నల్ అనేది పాస్ చేస్తుంది. ఇంకా 2 టైప్స్ ఉంటాయి, 2 ఫంక్షన్స్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్ ఆల్సో. టైప్స్ ఆఫ్ బీజేటీ: ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇది దాని సింబల్ ఏమో ఇలా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కలెక్టర్కి ఇది బీజేటీకి కలెక్టర్, ఎమిటర్, బేస్. వేర్ ద ఇండికేషన్, ఈ యారో అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కరెంట్ ఫ్లోని ఇండికేట్ చేస్తుంది. ఎన్పిఎన్లో ఎమిటర్ సైడ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అదే నీకు పిఎన్పిలో కండక్టర్ సైడ్ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం ఆపరేషన్ ఎలా వర్క్ చేస్తుంది ట్రాన్సిస్టర్ అనేది చూద్దాం. ఆపరేషన్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇట్ ఆపరేట్స్ ఇన్ 3 రీజన్స్లో ఆపరేట్ చేస్తుంది. 1 ఈజ్ యాక్టివ్, సాచురేషన్ అండ్ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇది రివర్స్ బయాస్లో ఈ కనెక్షన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్కింగ్లో. కట్ ఆఫ్లో 2 రివర్స్ బయాస్లోనే ఉంటుంది. ఐదర్ జంక్షన్ 1 అంటే ఇప్పుడు ఇది ఈ అండ్ బి, ఈ బి ఇంకా ఈ టెర్మినల్స్ అనేది మనం ఫార్వర్డ్ బయాస్లో ఇస్తే ఫార్వర్డ్ అని చెప్తాను, రివర్స్ బయాస్లో ఉంటే రివర్స్ బయాస్ అని చెప్తాను. ఈబీ టెర్మినల్స్ మధ్యలో ఫార్వర్డ్ బయాస్ ఇస్తే ఫార్వర్డ్ బయాస్ చెప్తాను. యాక్టివ్లో 2 ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్, 2 ఫార్వర్డ్ చేయొద్దు. సాచురేషన్లో 2 ఫార్వర్డ్ ఉంటుంది, కట్ ఆఫ్లో 2 రివర్స్ ఉంటుంది. యాక్టివ్లో మాత్రం 1 ఫార్వర్డ్ 1 రివర్స్. అలా మనం కనెక్షన్స్ ఇస్తాం. వేర్ ఎన్ రీజన్లో మనకి ఎలక్ట్రాన్స్ మెజారిటీ ఉంటుంది, హోల్స్ మైనారిటీ ఉంటుంది. పి రీజన్లో తెలుస్తుంది కదా మీకు, హోల్స్ అనేది మైనారిటీ ఛార్జ్ క్యారియర్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్. ఇప్పుడు ఏంటి, మనం ఇది సర్క్యూట్, మన కన్స్ట్రక్షన్ చెప్తాను నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది. ఇట్ ఈజ్ ఎ ఎన్పిఎన్ సర్క్యూట్. ఎన్పిఎన్. ఎన్లో ఏంటి? మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, పిలో హోల్స్, ఎన్లో మళ్ళీ ఎలక్ట్రాన్స్. దీని మధ్యలో ఒక జంక్షన్స్ ఉంటాయి, జంక్షన్ 1 అండ్ జంక్షన్ 2. అండ్ ఎన్ టైప్ సిలికాన్. ఇది మనం సిలికాన్ టైప్, మోస్ట్లీ వీ విల్ యూజ్ అ సిలికాన్ టైప్ ట్రాన్సిస్టర్స్. సిలికాన్ని యూజ్ చేస్తాం. సిలికాన్కి నీకు కట్ ఆఫ్ వోల్టేజ్ ఎంత? 0.7 volts. సో మనం సప్లై అనేది 0.7 volts ఇచ్చినప్పుడు, ఇక్కడ వోల్టేజ్ అనేది ఇచ్చినప్పుడు దీనికి ఫోర్స్ వస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఎన్ టైప్ సెమీకండక్టర్ పాసెస్ త్రూ ద ఎలక్ట్రాన్స్కి నీకు ఫోర్స్ వచ్చినప్పుడు, దానికి ఒక ఎనర్జీ వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతాయి.
ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడు ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యి ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న హోల్స్లో ఆక్యుపై అయిపోతాయి. ఇక్కడ చాలా దీన్ని విడత ఎంత ఉంది, చాలా తక్కువ. ఆ తక్కువలో ఎన్ని హోల్స్ ఉంటాయి, చాలా తక్కువ హోల్స్ ఉంటాయి. మన తక్కువ హోల్స్ ఉన్నప్పుడు ఓన్లీ కొన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే ఆక్యుపై అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆక్యుపై అయినప్పుడు ఇక్కడ కరెంట్, బేస్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ కొన్ని ఆక్యుపై అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ అనేది ఫార్వర్డ్గా ముందుకి, ఇక్కడ నీకు ఈ టెర్మినల్ కలెక్టర్ టెర్మినల్ అనేది పాజిటివ్కి ఇచ్చాము, బేస్ టెర్మినల్ అనేది నెగిటివ్కి ఇచ్చాము. ఎమిటర్ టెర్మినల్ అనేది నెగిటివ్కి ఇచ్చాము అండ్ బేస్ టెర్మినల్ అనేది పాజిటివ్కి ఇచ్చాము. ఇట్ ఈస్ ఇన్ ద రివర్స్ బయాస్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్వర్డ్ బయాస్. ఒకటి ఫార్వర్డ్, ఒకటి రివర్స్. సో మనకి ఎన్ టైప్ అనేది ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ ఆక్యుపై అయినప్పుడు బేస్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యాక ఏమవుతుంది, ఇంకా మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ అనేది ఎన్ టైప్లోకి మూవ్ అవుతాయి. ఎన్ టైప్లోకి మూవ్ అయ్యి ఇక్కడున్న ఎలక్ట్రాన్స్, ఇంకా ఇక్కడి నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ అన్నీ, ఇవి ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్లీ ఛార్జ్ కదా, ఆ ఛార్జ్ నెగిటివ్లీ ఛార్జ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేది పాజిటివ్కి అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడేమో రిపెల్ అవ్వడం వల్ల ఇక్కడ నెగిటివ్ సప్లై ఇచ్చినప్పుడు నెగిటివ్ రిపెల్ అయ్యి ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతాయి. మూవ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆక్యుపై అవుతాయి. ఆక్యుపై అయిన తర్వాత ఇక్కడ నుంచి పీ టైప్ నుంచి ఎన్ టైప్లోకి మూవ్ అవుతాయి. కొన్ని ఆక్యుపై అయితే ఐబీ అనే కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ పీ టైప్ టు ఎన్ టైప్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ నీకు ఎలక్ట్రాన్స్ అనేది అట్రాక్ట్ అయిపోతాయి, పాజిటివ్ ఉంది కాబట్టి టెర్మినల్. సో పాజిటివ్కి అట్రాక్ట్ అయినప్పుడు నీకు ఏమవుతుంది, ఇక్కడ కలెక్టర్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యాజ్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్, ద కరెంట్ generated through collector and base terminal. These two terminals generate IC and IB current and sends to the emitter. ఇక్కడ ఎన్పిఎన్ సర్క్యూట్లో నీకు ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతుంది, ఈ టు సి మూవ్ అవుతుంది. బట్ కరెంట్ అనేది ఎలా మూవ్ అవుతుంది, సి టు ఈ మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం అదే ఇక్కడ చదివి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వర్కింగ్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ వెన్ 0.7 వోల్టేజ్ ఈజ్ అప్లైడ్, అంటే ఇంకా మనం ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతుంది పీ టైప్కి. నెగిటివ్ టెర్మినల్ రిపెల్స్, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ ఉండడం వల్ల రిపెల్ అవుతుందని చెప్తుంది. ఎన్ రీజన్లోకి ఎన్ రీజన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది రిపెల్ అయిపోయి పీ టైప్లోకి వెళ్ళిపోతుంది. బట్ సెన్స్ టు ద పీ టైప్. The direction of the flow of current is always opposite to the direction of the flow of electrons. చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతున్నప్పుడు నీకు నెగిటివ్ టర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నప్పుడు పాజిటివ్ టర్మినల్ నుంచి ఎప్పుడైనా కరెంట్ మూవ్ అవుతుంది. అదే నీకు చెప్పాను. ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ ఎన్ టైప్ టు పీ టైప్ అండ్ ఆక్యుపై ద హోల్స్ ఇన్ పీ టైప్. యాజ్ ద బ్యారియర్ ఈజ్ స్మాల్, only few holes are present. Then few electrons occupy holes and rest electrons pass through the n type of the collector side. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ పాస్ అయిపోయిన ఫోర్స్ వచ్చాక వచ్చిన ఎలక్ట్రాన్స్ పీ టైప్లోకి మూవ్ అయ్యాక ఇక్కడున్న హోల్స్ని ఆక్యుపై చేసి మిగిలిన ఎలక్ట్రాన్స్ అనేది ఎన్ టైప్లోకి పాస్ చేస్తుంది. అదే ఇక్కడ చెప్పాను. బేస్ కరెంట్ ఈజ్ వెరీ లెస్ బికాస్ విడ్త్ ఆఫ్ ద బేస్ ఈజ్ స్మాల్. ఇక్కడ బేస్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది కదా, అది చాలా విడ్త్ కూడా తక్కువ, హోల్స్ కూడా తక్కువ. సో ఇక్కడ జనరేట్ అయ్యే కరెంట్ అనేది చాలా తక్కువ. ఇట్ విల్ బి లెస్ 2% అంతే, దానికంటే మించి ఎక్కువ ఉండదు. ద ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ టైప్ ఆఫ్ collector attracted towards positive terminal of the supply. This constituted of కరెంట్ ఐసి. ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ చెప్పాను, కరెంట్ డైరెక్షన్ చెప్పాను. ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుంది. ఇక్కడ ఎమిటర్ టెర్మినల్ టు కలెక్టర్ టెర్మినల్. బట్ కరెంట్ అనేది కలెక్టర్ టెర్మినల్ టు ఎమిటర్ టెర్మినల్కి ఫ్లో అవుతుంది. ద కలెక్టర్ కరెంట్ ఈజ్ ఫ్రమ్ డ్యూ టు, అంటే ఇక్కడ
దీంట్లో ఎన్ టైప్లో పీ టైప్లో నీకు మైనారిటీ ఓకే మెజారిటీ ఛార్జ్ క్యారియర్ వల్ల నీకు ఐసీ ఐబీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇక్కడ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్న హోల్స్ అనేది ఏం చేస్తుంది, ఆ హోల్స్ ఉండడం వల్ల హోల్స్ అనేది పాజిటివ్లీ ఛార్జ్ కదా, ఇక్కడ ఇది పాజిటివ్. సో ఇక్కడ పాజిటివ్ ఉండడం వల్ల రిపెల్ చేస్తుంది. ఈ రిపెల్ అయ్యి ఇందులోకి హోల్స్ ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడున్న ఫోర్స్తోని అప్పుడేమవుతుంది, అంటే ఇక్కడ చాలా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఉండడం వల్ల రివర్స్ కరెంట్ అనేది రివర్స్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. ఇట్ ఈస్ వెరీ లెస్, అంటే తక్కువ, చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల మనకేమీ ప్రాబ్లం ఉండదు. ఐబీ అనేది 2% ఉంటే ఐసీ అనేది కానీ ప్రాబ్లం ఉండదు. కానీ రివర్స్ కరెంట్ అనేది ఐసీ కరెంట్ కదా, ఇక్కడ కరెంట్ అనేది ఇలా ఫ్లో, ఇప్పుడు హోల్స్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు కరెంట్ కూడా ఇలానే మూవ్ అవుతుంది. సో ఈ కరెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఐసీ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది డ్యూ టు ద మైనారిటీ ఛార్జ్ క్యారియర్ అండ్ ఇంకా మెజారిటీ ఛార్జ్ క్యారియర్ బోత్ కంబైన్ అయ్యి వెళ్తుంది. కాబట్టి ఐసీ కరెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐఈ కరెంట్. ఐఈ ఈక్వల్ టు ఏంటి, సిమిలర్ టు ద ఐసీ, బట్ ఐఈ ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసీ కదా, అది ఎన్పిఎన్ టైప్. ఇప్పుడు నెక్స్ట్ మనం పిఎన్పి టైప్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్, బట్ ఇందులో ఏం మనం చేంజ్ చేస్తామంటే ఆపరేషన్లో ఇక్కడ ఇది పీ టైప్, ఇది ఎన్ టైప్, ఇది పీ టైప్. సెమీకండక్టర్ శాండ్విచ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సర్క్యూట్ అనేది మనం ఇది పాజిటివ్ కదా, పాజిటివ్కి పాజిటివ్ ఇచ్చాము, నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ పీ టైప్కి మళ్ళీ నెగిటివ్ ఇచ్చాము. ఒకటి ఫార్వర్డ్ ఉంటే ఒకటి రివర్స్ ఉండాలి, ఒకటి రివర్స్ ఉంటే ఒకటి ఫార్వర్డ్ ఉండాలి. ఇది యాక్టివ్ రీజన్ కాబట్టి ఓన్లీ యాక్టివ్ రీజన్లో ఫార్వర్డ్ ఒక సర్క్యూట్ ఇస్తాము, రివర్స్ బయాస్ ఒక సర్క్యూట్ ఇస్తాము. ఇప్పుడు ఎమిటర్కి ఏంటి పీ టైప్కి మనం పాజిటివ్ టెర్మినల్ ఇచ్చాము. ఇప్పుడు వోల్టేజ్ అనేది మనం పాస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న పాజిటివ్లీ ఛార్జ్డ్ హోల్స్ అనేది ఏం చేస్తుంది, రిపెల్ చేసి హోల్స్ అనేది మూవ్ అవుతాయి. ఎక్కడికి, ఎన్ టైప్లోకి మూవ్ అవుతాయి. ఎన్ టైప్లోకి మూవ్ అయిన తర్వాత ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఈ హోల్స్ని ఆక్యుపై చేశాక నెక్స్ట్ ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఆక్యుపై అయిపోతాయి. ఇంకా మిగిలిన హోల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడికి మూవ్ అవుతాయి. హోల్స్ ఏ డైరెక్షన్లో ఉంటే కరెంట్ కూడా అక్కడ అలానే జనరేట్ అవుతుంది. ఇక్కడ హోల్స్ వచ్చి ఎలక్ట్రాన్స్ ఆక్యుపై అవ్వగానే ఇక్కడ బేస్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, పాజిటివ్ టు నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడున్న హోల్స్, ఎక్స్ట్రా హోల్స్ అనేది నెక్స్ట్ పీ టైప్కి మళ్ళీ వెళ్తుంది. ఇక్కడ పాజిటివ్ హోల్స్ అండ్ ఇక్కడ నెగిటివ్ ఉన్న టెర్మినల్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. పాజిటివ్ నెగిటివ్ ఇట్ అట్రాక్ట్స్. సో ఐసీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. హోల్స్ అనేది అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఐసీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. కరెంట్ అనేది వెరాజ్ ఇక్కడ పిఎన్పి టైప్లో హోల్స్ ఏ డైరెక్షన్లో వెళ్తే కరెంట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. కానీ ఎలక్ట్రాన్స్ మాత్రం రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎలా చెప్పాలా, ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో కూడా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి. కానీ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ నెగిటివ్, ఇందులో కూడా నెగిటివ్, ఇట్ రిపెల్స్. ఎలక్ట్రాన్స్ అనేది ఇందులో కూడా ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటుంది. ఎలక్ట్రాన్స్ ఇక్కడ హోల్స్ ఇక్కడి నుంచి వచ్చినప్పుడు కొన్ని ఆక్యుపై అయ్యి బేస్ కరెంట్ అనేది వెరీ లెస్ బేస్ కరెంట్ జనరేట్ అవుతుంది. బట్ ఇట్ సెన్స్ టు ద పీ టైప్ అండ్ ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడికి ఎన్ టైప్లోకి మూవ్ అయ్యి నెక్స్ట్ పీ టైప్లోకి మూవ్ అయ్యి ఈ హోల్స్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది ఈ పాజిటివ్కి అట్రాక్ట్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ డైరెక్షన్స్ ఇలా ఉంటే హోల్స్ అండ్ ఇంకా కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఎమిటర్ టు కలెక్టర్ కరెంట్ డైరెక్షన్, హోల్స్ డైరెక్షన్ కూడా ఎమిటర్ టు కలెక్టర్.
whereas electron direction will be in the opposite direction. అప్లై ఇక్కడ నేను చదివి ఒకసారి మళ్ళీ చెప్తాను. మనం సప్లై ఇచ్చినప్పుడు సప్లై ఈజ్ గివన్, దెన్ ద పాజిటివ్ టెర్మినల్ రిపెల్స్. పాజిటివ్ టెర్మినల్ రిపెల్ అవుతుంది పాజిటివ్ పీ టైప్ కాబట్టి. హోల్స్ మూవ్ టువర్డ్స్ ద ఎన్ టైప్. ఇన్ కేస్ ఆఫ్ పిఎన్పి కరెంట్ ఈస్ జనరేటెడ్ బికాస్ ఆఫ్ ద హోల్స్. పిఎన్పి ట్రాన్సిస్టర్లో కరెంట్ ఎందువల్ల జనరేట్ అవుతుంది? హోల్స్ మూవ్ అవ్వడం వల్ల జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎన్పిఎన్ కరెంట్ ఈస్ జనరేటెడ్ బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. అక్కడ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంది ఎన్పిఎన్ కాబట్టి. ఇన్ కేస్ ఆఫ్ పిఎన్పి ద డైరెక్షన్ ఆఫ్ హోల్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ విల్ బి సేమ్. చెప్పాను కదా, హోల్స్ ఎలా మూవ్ అవుతాయి అలానే కరెంట్ కూడా ఇక్కడ మూవ్ అవుతుంది. ద హోల్స్ గెట్ కంబైన్డ్ విత్ ఎలక్ట్రాన్స్. విడ్త్ ఈజ్ వెరీ స్మాల్. ఇక్కడున్న హోల్స్ అనేది ఎన్ టైప్లోకి వెళ్ళి ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ని ఆక్యుపై చేస్తుంది. మిగిలిన హోల్స్ అనేది పీ టైప్లోకి వెళ్తుంది. సో ఇది చాలా తక్కువ విడ్త్ కాబట్టి ఇక్కడ ఐబీ కరెంట్ అనేది వెరీ లెస్ ఇట్ విల్ బి జనరేటెడ్. The few holes get combined with electrons, small width kabatti it forms a base current and remaining holes move towards the p-type collector. Ade cheppanu side. The holes are positively charged and they get attached to VCB terminal, then ICB is generated. Ikkada em cheppanu nenu, ikkadunna holes ఇక్కడున్న హోల్స్ ఇక్కడికి సెండ్ చేశాక అక్కడి నుంచి ఇక్కడున్న హోల్స్ ఇక్కడికి సెండ్ చేశాక ఇక్కడి నుంచి ఎన్ టైప్ నుంచి పీ టైప్లోకి వెళ్తుంది. పీ టైప్లో ఏం చేస్తుంది, ఐసీబీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ ఎప్పుడైనా మనకి పాజిటివ్ టు నెగిటివ్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ వల్ల కూడా రివర్స్ లీకేజ్ కరెంట్ ఉంటుంది. అది వెరీ నెగ్లిజిబుల్ ఉంటుంది. కలెక్టర్ ఈజ్ జనరేటెడ్. ఐసీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ హోల్స్. మెజారిటీ క్యారియర్స్ వల్ల మనకి ఇంకా ఐసీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల మనకి వెరీ లెస్ రివర్స్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ని మనం ఏమంటామంటే రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాం. ఐబీ ఈక్వల్ టు 2% ఉంటుంది, ఐసీ ఈక్వల్ టు 98%, వేర్ ఐ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు ఐసీ. అంటే నీకు ఒక 2% కదా ఐబీ కరెంట్ అనేది. సో ఆర్సీ ఈజ్ కనెక్టెడ్ బికాస్ ఫర్ కంట్రోలింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్స్. ఇక్కడ నీకు రెసిస్టర్స్ ఆర్సీ ఇంకా ఆర్ఈ అనేది కనెక్షన్ ఇచ్చారు. ఎందుకు అంటే బికాస్ టు కంట్రోల్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. స్టడీ స్టేట్స్ ఆఫ్ ద ఇది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీజేటీ. ఏంటి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ బిట్వీన్ ద ఐబీ అండ్ విబిఈ. మనం సప్లై వోల్టేజ్ విబిఈ ఇక్కడ విబిఈ విబిఈ యాజ్ ద విబిఈ ఇంక్రీజెస్ వోల్టేజ్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ పోతే ఐబీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ బిట్వీన్ ద కలెక్టర్ అండ్ ఎమిటర్ ఇంక్రీజెస్. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఇది. ఇంకా అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తే ఇప్పుడు నీకు సాచురేషన్ రీజన్లో చెప్పాను ఎన్పిఎన్ ఇంకా యాక్టివ్ రీజన్ ఎన్పిఎన్ ఇంకా పిఎన్పి చెప్పాను. సాచురేషన్ రీజన్ కట్ ఆఫ్ రీజన్ చెప్పలేదు. సాచురేషన్ రీజన్లో ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్లో రెండు మనం ఈ టెర్మినల్ రెండు ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ ఫ్లో అవుతుంది. అక్కడ నీకు కరెంట్ అనేది ఈ ట్రాన్సిస్టర్ అనేది స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. వెరాస్ కట్ ఆఫ్ రీజన్లో ఏమవుతుందంటే రివర్స్ బయాస్లో ఇక్కడ నెగిటివ్ ఎన్ కదా, ఇక్కడ ప్లస్ పాజిటివ్ ఇచ్చి ఇక్కడ కూడా పాజిటివ్ ఇచ్చి రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవ్వదు. ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వకపోతే ఇక్కడ కరెంట్ ఐబీ కరెంట్ అనేది జనరేట్ అవ్వదు. ఐబీ కరెంట్ జనరేట్ అవ్వదు, ఐసీ కరెంట్ కూడా జనరేట్ అవ్వదు. సో అక్కడ ఏమీ కరెంట్ అనేది జనరేట్ అవ్వదు.
కట్ ఆఫ్ రీజన్లో. సాచురేషన్ రీజన్లో జనరేట్ అవుతుంది, బట్ సాచురేషన్ రీజన్లో స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. యాక్టివ్ రీజన్లోనేమో యాంప్లిఫైయర్ లాగా యాక్ట్ చేస్తుంది. సాచురేషన్ రీజన్లో స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. వేర్ ఆఫ్ కట్ ఆఫ్ రీజన్లోనేమో మనకి ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వవు, నదర్ ఎలక్ట్రిసిటీ కూడా పాస్ అవ్వదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రెండు రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నీకు పాజిటివ్ ఉంటేనేమో పాజిటివ్ ఉండి ఐదర్ రిపల్స్, ఇక్కడ నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది కాబట్టి రిపల్ అయ్యి మూమెంట్ వస్తుంది. కానీ ఇక్కడ నీకు పాజిటివ్ డైరెక్షన్స్లో పాజిటివ్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా నీకు నెగిటివ్ ఉంటే పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇక్కడ మనం పాజిటివ్ టెర్మినల్కి కనెక్షన్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల అట్రాక్ట్ అయిపోతాయి. పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్స్. ఇక్కడ మనం పాజిటివ్ ఇచ్చాము, ఇక్కడ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ నెగిటివ్ ఉండడం వల్ల ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. రెండు ఇలా అట్రాక్ట్ అవుతున్నప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ ఎక్కడ ఉంటుంది, అంతా ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేది పాస్ అవ్వవు. వెరాజ్ ఇన్ ద సాచురేషన్ రీజన్ ఏంటి, ఇక్కడ ఫార్వర్డ్ బయాస్, ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయిపోయి ఇక్కడ మనం సాచురేషన్ రీజన్లో టూ రీజన్స్ ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ తర్వాత చెప్తాను. దీస్ ఆర్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అసలు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ ఇది ఈ రీజన్ అనేది కట్ ఆఫ్ రీజన్ వేర్ ఐబీ ఈక్వల్ టు 0. మనకి ఐబీ అనేది వెరీ జీరో ఉంటుంది, అసలు మనకి కరెంట్ అనేది ఏం జనరేట్ అవ్వదు. సో కట్ ఆఫ్ రీజన్ ఇది. యాజ్ ద VCE ఇంక్రీజెస్ దెన్ ఐబీ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. మీకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది వెళ్తుంటుంది. ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చాక ఇది మొత్తం యాక్టివ్ రీజన్. ఈ పార్ట్ యాక్టివ్ రీజన్లో ఏంటి, ఫార్వర్డ్ బయాస్ ఇంకా రివర్స్ బయాస్లో మనం ట్రాన్సిస్టర్ని కనెక్ట్ చేస్తాం. సో యాజ్ ద సప్లై ఈజ్ గివెన్, ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఆర్ ద హోల్స్ మూవ్ అండ్ ద ఐబీ కరెంట్ ఈజ్ జనరేటెడ్. సో మనకి ఐబీ కరెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి మనకి యాక్టివ్ రీజన్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వడం వల్ల, హోల్స్ అనేది ఫ్లో అవ్వడం వల్ల కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక లిమిట్ ఉంటుంది, మనం యాజ్ ద 0.7 అనేది వోల్టేజ్ ఇచ్చినాం, దానికి మించి ఇంకా మనం ఇంక్రీజ్ చేస్తూ పోతే ఒక మ్యాక్సిమం లిమిట్కి రీచ్ అవుతుంది. యాక్టివ్ రీజన్ రీచ్ అయినప్పుడు కరెంట్ అనేది సాచురేషన్ రీజన్లోకి వెళ్ళిపోతుంది. వేర్ సాచురేషన్ రీజన్లో ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తుంది, స్విచ్ లాగా పనిచేస్తుంది. స్విచ్ అంటే ఇప్పుడు స్విచ్ లాగా ఎందుకు పనిచేస్తుంది, నీకు ఇక్కడ ఆల్రెడీ హై అయిపోతున్నప్పుడు కరెంట్ అనేది హై అయిపోతున్నప్పుడు సర్టెన్ లిమిట్ క్రాస్ అయిపోయాక ఇలానే వెళ్తుంది. ఇక్కడ IB4 IB5 అలా ఒక సర్టెన్ లిమిట్కి వచ్చేస్తుంది. సర్టెన్ లిమిట్కి వచ్చాక సాచురేషన్ రీజన్లోకి పడిపోతుంది. ఇది క్వాజీ స్టేట్. సాచురేషన్లో 2 స్టేట్స్ ఉంటాయి, క్వాజీ స్టేట్ ఇంకా హార్డ్ స్టేట్. క్వాజీ స్టేట్లో మనకి ఇది హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఈ పార్ట్ అనేది హై ఫ్రీక్వెన్సీ ట్రాన్సిస్టర్ నడుస్తుంది, హై ఫ్రీక్వెన్సీ. కానీ ఇక్కడ మనం స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. కానీ హార్డ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది చాలా టైం తీసుకుంటుంది మనకి ఆఫ్ చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ కట్ ఆఫ్ రీజన్ VBE ఈక్వల్ టు VCE, VCE ఈక్వల్ టు రెండు రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తాము. ఇన్ కట్ ఆఫ్ రీజన్లో ట్రాన్సిస్టర్ ఈజ్ ఆఫ్ మోడ్లో ఉంటుంది కదా. రెండు రివర్స్ బయాస్లో నేను చెప్పిన కదా, ఇక్కడ రెండు రివర్స్ బయాస్లోకి కనెక్ట్ చేసినప్పుడు సర్క్యూట్ అనేది ఇక్కడ ఇది అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ ఇది అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఇట్ ఈస్ ఆఫ్ మోడ్ కదా. ఆన్ అవ్వాలి అంటే ఈ హోల్స్ అనేది ఇక్కడికి వెళ్తేనే ఇక్కడ ఐబీ కరెంట్ అనేది నీకు జనరేట్ అవుతుంది. ఐబీ కరెంట్ జనరేట్ అవుతూనే ఇక్కడి నుంచి ఇక్కడికి హోల్స్ అనేది మళ్ళీ సెండ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండు రివర్స్ బయాస్లో ఉండడం వల్ల ట్రాన్సిస్టర్ విల్ బీ ఇన్ ద ఆఫ్
ఓపెన్ సర్క్యూట్ ఆర్ బేస్ కరెంట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు టర్న్ ఆన్. జస్ట్ ఇట్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఇట్ ఈజ్ ఇన్ ద ఓపెన్ సర్క్యూటే కదా, ఇక్కడ ఫ్లో ఉంటేనే నీకు క్లోజ్ సర్క్యూట్ ఉంటుంది. ఫ్లో ఏది లేదు, ఇది ఇక్కడి సైడ్ వస్తుంది, ఇది ఇటు సైడ్ వస్తుంది. సో మనకి ఫ్లో లేనప్పుడు ఇట్ విల్ బీ ఇన్ ద ఓపెన్ సర్క్యూట్ కదా, ఓపెన్ సర్క్యూట్లో ఉంది. దెన్ ఆర్ బేస్ కరెంట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు టర్న్ ఆన్. ఎంత రివర్స్లో పెట్టినా కానీ మనం రివర్స్లో ఉన్నప్పుడు కొంచెమైనా ఎలక్ట్రాన్స్ అనేది, అంటే దీంట్లో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతాయి. ఆ స్మాల్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనకి సరిపోదు ఈ ఐబీ కరెంట్ని జనరేట్ చేసుకోవడానికి. సో ఐబీ కొంచెం జనరేట్ అయినా కానీ ఆ ఐబీ కరెంట్, ఆ కొంచెం లిటిల్ అమౌంట్ అనేది మనకి ట్రాన్సిస్టర్ రన్ అవ్వడానికి కానీ క్లోజ్ సర్క్యూట్ అవ్వడానికి కానీ డ్యూ టు ద మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఆ కరెంట్ అనేది సరిపోదు. బీజేటీ ఆఫర్స్ లార్జ్ రెసిస్టెన్స్ టు ఫ్లో ఆఫ్ కరెంట్. బీజేటీ ఏం ఆఫర్ చేస్తుంది? లార్జ్ రెసిస్టెన్స్ టు ఫ్లో ఆఫ్ కరెంట్. హెన్స్ ఇట్ ఈస్ ఈక్వాలెంట్. ఆర్బీ అంటే ఏంటి? రివర్స్ బయాస్. దేర్ విల్ బీ స్మాల్ లీకేజ్ కరెంట్ పాస్ త్రూ ద సర్క్యూట్. లీకేజ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అని చెప్తున్నాను. బట్ సి టు ఈ ఆర్ ఈ టు సి, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎన్పిఎన్ ఆర్ పిఎన్పి, దానిపైన నీకు డిపెండ్ అవుతుంది స్మాల్ లీకేజ్ కరెంట్. ఈ స్మాల్ లీకేజ్ కరెంట్ దేనివల్ల అవుతుంది? డ్యూ టు ద మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల అవుతుంది స్మాల్ లీకేజ్ కరెంట్. ఆ లీకేజ్ కరెంట్ వల్ల మనకి ఐబీఓ ఐసీఓ ఏమీ అంత జనరేట్ అవ్వదు. చాలా అసలు 0 to 0.500 నార్మల్, అసలు మైన్యూట్. దానివల్ల మనకి ఎంత జనరేట్ అవ్వదు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల. సో మనకి కట్ ఆఫ్ రీజన్లో రివర్స్ బయాస్ ఉండడం వల్ల, ఓపెన్ సర్క్యూట్ ఉండడం వల్ల మనకి ట్రాన్సిస్టర్ అనేది ఆన్ మోడ్లో ఉండదు, ఆఫ్ మోడ్. ఇట్ విల్ బీ ఇన్ ఆఫ్ మోడ్. ఆఫ్ మోడ్ అంటే ఇంకా మనకి ట్రాన్సిస్టర్ పని చేయదు ఇప్పుడు యాక్టివ్ రీజన్లో చూద్దాం. యాక్టివ్ రీజన్ అంటే ఏంటి? ఒకటి రివర్స్ బయాస్ ఉండాలి, ఒకటి ఫార్వర్డ్ బయాస్ ఉండాలి. ద బీజేటీ యాక్ట్స్ యాజ్ ఎ యాంప్లిఫైయర్. యాక్టివ్ రీజన్లో బీజేటీ యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తుంది. యాంప్లిఫైయర్ అంటే ఏంటి? వీక్ సిగ్నల్ని స్ట్రాంగ్ సిగ్నల్ లాగా కన్వర్ట్ చేయాలి. కలెక్టర్ కరెంట్ ఈజ్ యాంప్లిఫైడ్ బై గేట్ అండ్ కలెక్టర్ టు ఎమిటర్. వోల్టేజ్ డిక్రీజెస్ విత్ బేస్ కరెంట్. కలెక్టర్ కరెంట్ అనేది యాంప్లిఫై అవుతుంది బై గేట్ అండ్ కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్ డిక్రీజెస్. కలెక్టర్ నుంచి వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, వెరస్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది అని చెప్తారు. కలెక్టర్ కరెంట్ ఐసి ఇంక్రీజెస్ స్లైట్లీ, వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది కానీ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇన్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ టు ఎమిటర్. అక్రాస్ కలెక్టర్కి, ఇక్కడ కలెక్టర్ ఉంటుంది, ఇక్కడ ఎమిటర్ ఉంటుంది కదా, ఆ కలెక్టర్కి ఎమిటర్కి మధ్యలో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది యాక్టివ్ రీజన్లో, వెరాజ్ వోల్టేజ్ డిక్రీజెస్. రిలేషన్ బిట్వీన్ ఐబీ అండ్ ఐసీ ఈక్వల్ టు బీటా ఐబీ ఈజ్ ట్రూ ఇన్ యాక్టివ్ రీజన్. నీకు ఐసీ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సమ్ అమౌంట్. బీటా అంటే సమ్ అమౌంట్, కానీ ఐబీ అయితే వెరీ లెస్ కదా. ఐబీ ఇంటూ సంథింగ్, ఒక ఐసీ అనేది ఒక 50 ఉంది అనుకోండి, 25 బీటా ఉంటుంది, 25 ఇంటూ ఐబీ. అలా ఇట్ ఈస్ ట్రూ కదా మనకి. ఐసీ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబీ. వన్స్ ఐసీ ఈజ్ రీచ్డ్ టు మ్యాక్సిమం, బీజేటీ విల్ ఎంటర్ ఇంటూ సాచురేషన్. సాచురేషన్ అంటే ఏంటి? బీజేటీ విల్ యాక్ట్ యాజ్ ఎ స్విచ్ లాగా యాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ చేస్తుంది. సాచురేషన్ మోడ్లో నీకు ఆఫ్ చేస్తుందా, ఆన్ చేయొచ్చు అనేది ఇట్ డిపెండ్స్. క్వాజీ స్టేట్లో ఏం చేస్తుంది అంటే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ అనేది యూస్ చేస్తాం. ఫాస్ట్ స్విచ్చింగ్ కోసం చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ అది సాచురేషన్. ఇంకా మనం ద డైనమిక్ రీజన్ ఈజ్ లార్జ్, అంటే డైనమిక్ రీజన్ ఈజ్ లార్జ్ అండ్ ఆల్సో పవర్ డిసిపేషన్ ఈజ్ ఆల్సో వెరీ లార్జ్. యాక్టివ్ రీజన్లో పవర్ డిసిపేషన్ చాలా ఎక్కువ. సాచురేషన్ రీజన్లో క్వాజీ సాచురేషన్ ఇంకా హార్డ్ సాచురేషన్. క్వాజీ సాచురేషన్లో
ఫాస్ట్ స్విచ్చింగ్ జరుగుతుంది. హార్డ్ సాచురేషన్లో ఇట్ టేక్స్ టైం. క్వాజీ సాచురేషన్ నుంచి ఇట్ ఈస్ బిట్వీన్ అ హార్డ్ సాచురేషన్ అండ్ ద యాక్టివ్ రీజన్. ఇది యాక్టివ్ రీజన్, ఇట్ ఈస్ బిట్వీన్ కదా. ఇది ఏమో హార్డ్ సాచురేషన్ రీజన్, ఇట్ ఈస్ యాక్టివ్ రీజన్. ఇట్ ఈస్ బిట్వీన్ ద యాక్టివ్ రీజన్ అండ్ ద హార్డ్ సాచురేషన్ రీజన్. దెన్ this region exists due to highly doped drift layer. ఇది అనేది క్వాజీ స్టేట్ అనేది మనకి highly doped drift layer. When the BJT operates at high frequency, it is operated in this region. BJT అనేది హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు, హై ఫ్రీక్వెన్సీలో పనిచేస్తున్నప్పుడు, BJT హై ఫ్రీక్వెన్సీలో పనిచేస్తున్నప్పుడు క్వాజీ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. వెరాజ్ లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు హార్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. లో ఫ్రీక్వెన్సీ అంటే ఇట్ టేక్స్ టైమ్ టు ఆఫ్ ఆర్ ఆన్ ద స్విచ్. దిస్ డివైస్ ఆఫర్స్ లో రెసిస్టెన్స్ వెన్ కంపేర్డ్ టు యాక్టివ్ ఆర్ కట్ ఆఫ్. లో రెసిస్టెన్స్ ఇప్పుడు సాచురేషన్ స్టేట్లో లో రెసిస్టెన్స్ ఉంటుంది. లాస్ అనేది మనకు చాలా తక్కువ. బికాజ్ మనకి అవసరం ఉన్నప్పుడు, అది ఇమీడియట్ స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ జరుగుతున్నప్పుడు నీకు లాస్ అనేది అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకున్నప్పుడు నీకు లాస్ అనేది తక్కువ ఉంటుంది కదా. రెసిస్టెన్స్ కూడా చాలా లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ వల్ల లాస్ ఉంటుంది మనకి. రెసిస్టెన్స్ అనేది సాచురేషన్ రీజన్లో చాలా తక్కువ ఉండడం వల్ల మనకి పవర్ లాస్ అనేది తక్కువ. ఇన్ దిస్ రీజన్ ద డివైస్ డస్ నాట్ గో ఇంటూ డీప్ సాచురేషన్. అంటే మన డీప్ సాచురేషన్ అంటే ఏంటి? ఇప్పుడు డీప్ సాచురేషన్ అంటే హార్డ్ సాచురేషన్ అన్నట్టు. హార్డ్ సాచురేషన్లో ఏంటి, వెరీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. మనకి స్విచ్ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఇట్ టేక్స్ టైం. సో ఇట్ కెన్ క్విక్లీ టర్న్ ఆఫ్. వీ కెన్ యూజ్ దిస్ రీజన్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్కి మనం ఇది సాచురేషన్ క్వాజీ స్టేట్ అనేది యూజ్ చేయగలుగుతాం. హార్డ్ సాచురేషన్ అంటే ఏంటి? ద పవర్ BJT పుష్ ఇంటూ హార్డ్ సాచురేషన్ రీజన్ ఫ్రమ్ క్వాజీ సాచురేషన్ రీజన్ బై ఇంక్రీజింగ్ ద ఐబీ కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, నీకు ఇక్కడ ఐబీ కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో పవర్ ఇక్కడ క్వాజీ స్టేట్లో నుంచి, సాచురేషన్ క్వాజీ స్టేట్లో నుంచి హార్డ్ స్టేట్లోకి పుష్ చేస్తుంది. ఏంటి? ఐబీ కరెంట్ అనేది పుష్ చేస్తుంది. బై ఇంక్రీజింగ్ ద ఐబీ కరెంట్ ఇట్ పుషెస్ టు హార్డ్ స్టేట్. దిస్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ డీప్ సాచురేషన్ రీజన్. హార్డ్ సాచురేషన్ రీజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డీప్ సాచురేషన్ రీజన్. The resistance offered is very low. Power dissipation is also very low. Minimum closed switch. బట్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల పవర్ డిసిపేషన్ అనేది చాలా తక్కువ. క్లోజ్డ్ స్విచ్ కాబట్టి ఇట్ నీడ్స్ వెరీ మచ్ టైమ్ టు టర్న్ ఆఫ్. చాలా ఎక్కువ టైం అవసరం. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ low frequency applications. BJT acts as a switch in cutoff and saturation region. BJT అనేది స్విచ్ లాగా పనిచేస్తుంది కట్ ఆఫ్ రీజన్లో అయినా సాచురేషన్ రీజన్లో అయినా. ఇది మన వీడియో మొత్తం BJT గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం ఓవరాల్ వ్యూ. వాట్ ఈజ్ అ BJT ఫంక్షన్స్ ఏంటి, NPN ఇది ఒక సింబల్ NPN ఇంకా దాని టైప్స్, NPN ఇంకా NPN ఆపరేషన్లో టైప్స్ 3 టైప్స్లో ఇది ట్రాన్సిస్టర్ పనిచేస్తుంది. యాక్టివ్, సాచురేషన్, కట్ ఆఫ్. NPN సర్క్యూట్, ఇది సర్క్యూట్ వర్కింగ్ ఏంటి అనేది ఇక్కడ రాశాను. ఇది వర్కింగ్, హౌ ఇట్ వర్క్స్ అండ్ ఆల్. అండ్ PNP సర్క్యూట్, ఇది PNP circuit and how it works and all I wrote in this. Whereas the input characteristics ఇది. నెక్స్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో మొత్తం కట్ ఆఫ్ ఇంకా సాచురేషన్, యాక్టివ్ రీజన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. కట్ ఆఫ్ అంటే ఏంటి ఇది, అండ్ యాక్టివ్ రీజన్ అంటే ఏంటి. యాక్టివ్ రీజన్లో నీకు నెక్స్ట్ యాక్టివ్ రీజన్లో మనకి ట్రాన్సిస్టర్ అనేది పనిచేస్తుంది. సాచురేషన్ రీజన్లో స్విచ్ లాగా పనిచేస్తుంది. సాచురేషన్ రీజన్లో రెండు స్టేట్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి.
క్వాజీ ఇంకా హార్డ్ మొత్తం ఓవరాల్ బీజేటీ గురించి ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్. కావాలి అంటే నోట్స్ కావాలి అంటే పీడిఎఫ్లో పెడతాను, తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.